ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ నాయకులు సతీష్ మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ పోరాట ముసుగు ధరించి పబ్బం గడుపుతున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతామన్నారు. ఎంఆర్పీఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులు పాల్గొన్నారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారన్నారు. అసెంబ్లీలో వర్గీకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పడం, అసెంబ్లీలో చట్టం చేయడానికి పూనుకోవడం సంతోషించదగ్గ విషయమని సతీష్ మాదిగ అన్నారు. మందాకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాటం ముసుగులో రాజకీయ పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ మహిళా విభాగం అధ్యక్షురాలిని. 94 నుంచి మా నాయకుడు కృపాకర్ మాదిగ, మా సతీష్ అన్న మాదిగ, మా చిట్టిబాబు అన్న మాదిగ, ప్రకాష్, ఇక్కడ ఉన్న అందరూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంఆర్పిఎస్ పునాది రాళ్ళు. ఎంఆర్పిఎస్ కు ఒక రూపం ఇచ్చినోళ్ళు. వీరి త్యాగాల అమరుల తర్వాత ఆడపిల్లల త్యాగాలు, ఇక్కడ వచ్చిన ప్రతి అన్నదమ్ముల త్యాగాల పునాదుల మీదనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి సాధ్యమైంది. దాన్నందరం మేము ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పండుగ చేసుకోవాలనే సంతోషంలో ఉన్నాం. కాకపోతే మా దాంట్లో మేము ఎవరైతే లీడర్గా తయారు చేసినామో ఆ వ్యక్తే ఈరోజు జాతికి చీడపురుగుగా మారి ఈ జాతి హక్కులని మళ్ళీ అరించే పాము కదా, గుడ్లను కదా, తన గుడ్లనే తను సంపుకొని తినే పద్ధతిలో చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళందరూ కలిసి రేపటి నాడు తరిమి కొట్టే రోజు రాకముందే నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక తెలియజేస్తూ, మేమంతా పిల్లర్లం, మేమే ఈ యొక్క పేటెంట్ హక్కు కలిగిన వాళ్ళం. వర్గీకరణను వ్యతిరేకించే ఏవాడైనా మావోడైనా పరాయోడైనా చెప్పులతోన రాళ్లతోన సమాధానం చెప్పాలని చెప్పేసి అని కూడా తీర్మానం చేయడం జరిగింది. మావోడైనా పరాయోడైనా వర్గీకరణను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము తీర్మానం చేయడం జరిగింది. అదే రకంగా తరిమి కొడతాం. ఇక ఇంకొక అతి ముఖ్యమైన విషయం, అసెంబ్లీలో ఈరోజు తీర్మానం జరుగుతున్న సమయంలో, ఈ నెలలో తీర్మానం జరుగుతున్న సమయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగాలలో